హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 5. పెళ్లి తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లైఫ్ స్టైల్ అన్ని ఒకేలా ఉండవు. కానీ నా లైఫ్ స్టైల్ వేరు, నా హస్బెండ్ లైఫ్ స్టైల్ వేరు. ఆ డిఫరెన్సెస్ కి అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మా ఫుడ్ టైమింగ్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఫుడ్ విషయంలో నేను ఒక టీం, మా వైఫ్ ఒక టీం. టైంకి తినే నేను, టైంకి తినే మా వైఫ్. సో ఇద్దరం రెండు షెడ్యూల్స్ బ్యాలెన్స్ చేయడం, అది కూడా ఒక అడ్జస్ట్మెంట్. హస్బెండ్ మాత్రమే కాదు, హస్బెండ్ తో ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ తో కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. నా వే ఆఫ్ టాకింగ్ వేరు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వేరు. కానీ బయట ప్రపంచానికి మాత్రం మేము కపుల్స్ గా బిహేవ్ చేయాలి. అది కూడా ఒక లర్నింగ్. పెళ్లికి ముందు ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వైఫ్ కి హెల్ప్ చేయాలని నేర్చుకున్నా. అది నాకు బిగ్ లెర్నింగ్. పెళ్లి తర్వాత పర్సనల్ స్పేస్ కూడా స్లైట్ గా చేంజ్ అయింది. పెళ్లికి ముందు ఫ్రీ టైం అంటే నాకు అలోన్ టైం, కానీ పెళ్లి తర్వాత ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు టైం స్పెండ్ చేద్దామా అని వెయిట్ చేసేవాళ్ళం. అది ఇనిషియల్ గా కష్టమయ్యేది, కానీ లేటర్ హ్యాబిట్ అయింది. అడ్జస్ట్మెంట్స్ అంటే జస్ట్ సాక్రిఫైసెస్ కాదు, ఒకరి కోసం ఒకరు మారడం, కలిసి మార్చుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.